7 సంఘాల్లో లాస్ట్ సంఘము, లవోదిక సంఘము. ఇది పార్ట్ 3 మేము చెప్తున్నాము. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలా చేస్తే మిగిలిన ప్రకటన గ్రంథం వివరాలన్నీ మీకు వస్తాయి. చిన్న ప్రార్థన. స్తోత్రం మహోన్నతుడా, గనుడా, సర్వశక్తి కలిగిన దేవా, యేసు ప్రభా, అందరూ చూసి అర్థం చేసుకునే భాగ్యత దయచేసి చూసిన వాళ్ళందరూ కూడా దీవెనలు కలగజేయమని నజరేతుని యేసు నామములో బ్రతిమాలాడి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. కనులకు కాటుక పెట్టుకోమని ప్రభు చెబుతున్నారు. కానీ పరమవైద్యుడైన ప్రభు అయిన క్రీస్తు వద్దనే ఈ కాటుక ఉన్నది. ప్రపంచంలోని సమస్త జనాభాకి కాటుక అనేది ఒక యేసు ప్రభు దగ్గరే, యెహోవా తండ్రి దగ్గరే ఉన్నది. ఆ కాటుక అందరూ కూడా పెట్టుకోమని చెప్తున్నారు. అదే ఆయన రక్తము. ఆయన రక్తము వల్లనే ఆత్మీయ శుద్ధి. ఆ కనులకు కాటుక పెట్టుకున్నప్పుడు అతని రక్తం అది. ఈ కనులకు కాటుక అనేది ప్రతి వధువు సంఘమైన స్త్రీ, అంటే అందులో స్త్రీలు పురుషులు ఉన్నారు కాబట్టి ఓన్లీ స్త్రీలు కనులకు కాటుక పెట్టుకునే విధానంగా ఈ వాక్యాన్ని, బైబుల్ని, అందులో ఉన్న వచనాల్ని ఎప్పుడు కూడా గుర్తు ఉండేలాగా మన హృదయంలో దాచుకొని ఉంచాలి. కాటుకైతే ఎప్పుడు అంటుకునే ఉంటుంది కాబట్టి వాక్యం కూడా మన హృదయంలో అంటుకొని ఉండాలి. ఈ కాటుకని మా వాక్యానికి పోల్చారు. వాక్యము మన జీవితంలోని ఎప్పుడు మరవకుండా ఉండాలి. అంధత్వము పోయి ఆత్మదృష్టి కలుగును. అంధత్వము అంటే మనము వినకుండా పోవటం, అంధత్వము చూసి కూడా చూడకుండా పోవటము. ఈ కార్యక్రమాలు జరగకుండా ఉండాలంటే ఆత్మదృష్టి కలుగును. ఈ మన చూసేది అదృశ్యమైన కనులు. ఈ అదృశ్యమైన కనులు కాకుండా ఆత్మకు సంబంధించిన కనులు మనకి కలుగుతుంది. వాక్యాన్ని మన హృదయంలో మనం భద్రపరుచుకొని, సిలువుని జ్ఞానం చేసుకొని, సిలువుని కూడా మన హృదయంలో ప్రభు మన కోసం రక్తాన్ని సిందించాడన్న మాట మనం మరకుండా ఉన్న తర్వాత అంధత్వం పోయి, అమాయకత్వం పోయి, ఆర్థిక పరిస్థితి పోయి, సమస్తము పోయి ఆత్మ దృష్టి, ఆత్మ కనులు మనకి కనబడతాయి. ప్రభు త్వరగా వచ్చుచున్నారు అను వాక్యమును చదివి ప్రభు త్వరగా వచ్చుచున్నారు, అయితే ఈ వాటికే రావాలి. కానీ ఎందుకు రాలేదు? ఇంకా కొంతమంది మార్పు చెందలేని వాళ్ళు మార్పు చెందటానికి చూస్తున్నారు. ఒక్క మనిషి కూడా నశించిపోవటానికి వీలు లేకుండా ప్రతి మనిషిని కూడా అతని వేపు తిప్పి పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళటానికి, నశించిపోకుండా ఉండటానికి ఎదురు చూస్తున్నారు ప్రభు. త్వరగా రారు అనేవారే గుడ్డివారు. ఇన్ని సంవత్సరములు చూశారు ఇక రాదు అని చెప్పేవారు కనులేని గుడ్డివారు. ఆత్మ కనులు కూడా లేవు. ఆ గుడ్డితనము వాళ్ళు ఏర్పడింది. బైబిల్లో ఒక రీతిగా ఉన్న వాక్యమును ఇంకొక రీతిగా అర్థం చేసుకొనుట. బైబిల్లో ఉన్న వాక్యాలు నిదానంగా చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థంగా రాసిన బైబిల్ని అపార్థంగా అర్థం చేసుకొనుట. ఇది మామూలు హృదయానికి, మామూలుగా అంతరంగ స్వభావానికి కొన్ని అర్థమవుతుంది. తర్వాత పరిశుద్ధాత్మ అయిన మరి లోన ఆత్మ సంబంధించిన, హృదయానికి సంబంధించిన వాక్యాలు కొన్ని ఉన్నాయి. ఈ రూపంగా బైబిల్లోని ఏదైతే ఆ రోజున జరిగిందో ఒరిజినాలిటీగా రాశారు. కానీ ఈ బైబిల్ తప్పుడు బైబిల్ కాదు, బూతి బైబిల్ కాదు, పరిశుద్ధమైన గ్రంథము. అర్థం చేసుకోవాలి. గుడ్డితనమే ప్రభు సమస్త భారము తొలగించునని, ఈ గుడ్డితనము అనుకున్న వాతావరణాన్ని ఈ గుడ్డితనం అంటారు. అది ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళు అర్థం
చదువుకోకూడదు. బైబిల్ చదివితే పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు అర్థమవుతుంది. మరి వేరే వాళ్ళు ఏరే ప్రజలు చదివిన తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మ వాళ్ళలో ఉండదు కాబట్టి వాళ్ళు బైబిల్ చదివిన తర్వాత గుడ్డితనంగా కనపడుతుంది. ఉన్నది ఉన్నట్టే చదివి దానికి అర్థం తెలియని వాళ్ళు గుడ్డితనమే. తెలుసు కూడా తమ భారమును తొలగించుకోకుండుట. ఈ బైబిల్ చదివిన తర్వాత, బైబిల్కి అర్థం దొరికిన తర్వాత ఆ తప్పుని సరిచేసుకోకుండా పోవుట, ఇదొక అంధత్వము, కూడా గుడ్డితనమే. బైబిల్ చదివినప్పుడు, అద్భుతాలు జరిగినప్పుడు, ఆశ్చర్యకార్యాలు జరిగినప్పుడు అర్థం చేసుకోకుండా మిగిలిపోవటం కూడా ఈ గుడ్డితనమే. కనుకనే ప్రభు నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుక నా యొద్ద కొనుమని చెప్పుచున్నాడు. గనుక అలాంటి అంధత్వంలో మీరున్నారు గనక ఈ కనులకు కాటుక నా దగ్గర కొనుక్కోండి. ఇది నా దగ్గరే ఉన్నది అంటే ఏం పెట్టి కొనుక్కోవాలా? డబ్బు పెట్టి కొంటే ఎవరు? వజ్ర వైడూరాలు పెట్టే కొంటే ఎవరు? ఏం పెట్టి కొనుక్కోవాలంటే మన హృదయము భారమెక్కి మన కన్నీరు కార్చినప్పుడు ఆ కన్నీరే ప్రభుకి ధనము, ఆస్తి. అప్పుడు అది మనకి ప్రభుకి అదే కొనుక్కోవడం అంటే. గద్దించుట ఇది ప్రేమతో మిళితమైనది గనుక నీ నిజముగా కొట్టినా గద్దించుట ప్రేమతో మిళితమైనది. ప్రేమ, ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ, ద్వేషము మానటం. అర్థం కాకపోతే దేవుని అడగటం. కనుక నిజంగా కొట్టినా యేసు ప్రభుని ఏం చేశారు? కొట్టారు, తన్నారు, ఉమ్మూశారు, గుద్దారు, సిలువేశారు. ఇంత చేసినా, మేకులు కొట్టినా వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళకి తెలియదు గనక వీళ్ళ క్షమించమన్నారు. నాకు బీబీ ఉందండి, నాకు రేజ్ అయిపోతుందండి, నేనేమో తిట్టేశానండి, క్షమించమండి. ఇవన్నీ కూడా భూ సంబంధమైన సాతాను క్రియలు. గద్దించిన అది ప్రేమే కానీ శిక్ష కాదు. ఎవరు గద్దిస్తే? దేవుడు గద్దిస్తే. అది ప్రేమ కలిగిన బిడల మీద, ఎక్కువ ప్రేమ కలిగిన బిడల్ని ఎక్కువగా గద్దిస్తారు. గద్దించిన తర్వాత సరి పడతారు. నేను ఎవరిని ప్రేమించుదునో వారిని గద్దించదును. ఎక్కువ ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళని ప్రభు గద్దిస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని శ్రమల, ఇన్ని బాధల, ఇన్ని కష్టాలా అని మనము అనుకోకూడదు. ప్రభా, ఈ కష్టాలు నా కోసమే కదా, నువ్వు చిలువ మరణం పడింది, నువ్వు ఏనాడో తీసేశావు, కానీ మేము ఇంకా శ్రమల్లో, బాధలో, అనారోగ్యంలో, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నామయ్యా. ఇది ఎందుకని వస్తుందంటే మేము చేసే తప్పిదముల వల్ల, మేము చేసే అవనింద వల్ల ఇవి ఇంకా వస్తున్నాయ్యా. మిమ్మల్ని ప్రార్థించి, మిమ్మల్ని స్తుతించి ఎలా ఉండాలో మాకు నేర్పయ్యా అని నువ్వు ఇంకా ప్రార్థన చేసినట్టయితే సమస్తము మీకు తొలగిస్తారు. శిక్షించుదునని ప్రభు అనుచున్నారు. ఎవరిని శిక్షిస్తారట? అతని బిడ్డల్ని పరీక్ష కోసం శిక్షిస్తారు. ముందుగానే మీకు చెప్పాను. ఏమని చెప్పాను? ప్రభువు ఒకటి, మనం ప్రార్థన చేస్తూనే ఉంటాము, తర్వాత కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూనే ఉంటాము, తర్వాత దర్శన భాగాలు కూడా ఇస్తూనే ఉంటాము. అయినా కూడా తర్వాత మరి ఇంకా శ్రమ, ఇంకా బాధ అవి ఎందుకు వస్తాయి? పరీక్షించటంలో వస్తాయి. ఆ పరీక్షలో నువ్వు నిలబడగలవా, నువ్వు నిలబడలేవా అన్న వాతావరణాన్ని దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు పరీక్షలో కూడా నెగ్గాలి. దేవుని ఎదిరించి నువ్వు నేను ఏమీ చేయలేము. మత్తయి సువార్త 25:1 అనగా మార్పు చెంది గొప్ప పేరు పొందిన విశ్వాసులైన, మార్పు చెంది దేవుని యందు నిక్కర్షగా ఉండి అన్ని విధాల దేవుడి మాటలు విని బైబిల్ సిద్ధాంతాన్ని అమలుపరిచిన వాళ్ళు, విశ్వాసులైన, దేవుడు బయలుపరిచిన దానిని అంగీకరించని వారు బయలుపరుస్తారు. అబ్బాయి, నీ నడవడిక తప్పు, నీ రూటు తప్పు, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు ఆదివారం ఏదో అర్జెంటు పనులు ఉన్నాయి ఆగిపోతున్నావు, తప్పు. శుక్రవారం నాడు నువ్వు రావడం లేదు, వెళ్ళడం లేదు నా మందిరానికి, తప్పు. 40 రోజుల ఉపవాసాలు జరుగుతున్నాయి,
నువ్వు వెళ్ళడం లేదు, తప్పు అని గద్దించుట. మేఘము చేరుకొనుట శూన్యము. రేపు రాకడలో మనము వెళ్ళేటప్పుడు ఆ రాకడలో ఎత్తబడటం మాత్రం శూన్యమని ఇక్కడ ప్రభు చెబుతున్నారు. ఈ ప్రకటన గ్రంథం అర్థాలు మీరు అర్థం సక్రంగా చేసుకోవాలి. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నవే. అయితే బైబిల్ ఏదో చదివేశామని అంటాం కాదు, నిదానంగాను అర్థం చేసుకొని చదివితే ఇవన్నీ అందులో ఉన్నాయి. ఒకవేళ ఇందులో లేకపోయినా విషయం ఏంటంటే ఇది అర్థాలకు సంబంధించిన గ్రంథం. ఈ అర్థాలకు సంబంధించిన గ్రంథం 22 పేజీలే కాదు, చాలా పేజీలు ఉన్నాయి. ఈ పేజీల్లోని బైబిల్లో లేనిది కూడా పరమగీతంలోని ప్రకటన గ్రంథంలోని ఖచ్చితంగా ఉంటది. ఇది దేవ బైబిల్ మిషన్ వాళ్ళు కొంతమంది అసలు బైబిల్లో లేనిదే చెబుతున్నారు అన్న భావాన్ని విడిచి ప్రకటన గ్రంథాన్ని పరమగీతాన్ని నువ్వు చదివి నేను అధ్యాయాలు ఇక్కడ చెబుతున్నాను, ఇది కరెక్ట్ కాదా అన్నట్టు భావం మీరు చేసుకొని తప్పేదో ఒప్పేదో మీ అంతరాత్మకే తెలుస్తుంది. అది దేవుణ్ణి అడగాలి. ఈ ప్రకటన గ్రంథం 7 సంఘాల కోసం నీ రాద్దారి అని అనుకున్న తర్వాత 3 సార్లు చదివినా నాకు అర్థం అవ్వనప్పుడు ఉపవాసం ఉండి అప్పుడు అడిగితే ఇప్పుడు రాయమన్నారు. అప్పుడు ఈ ఉపవాసం ఉండి రాసినప్పుడు నాకు అర్థమైంది. మీరు చూస్తూ ఇది నాకు అర్థం అవ్వలేదు, బైబిల్లో లేదు అని మీరు అనుకుంటే ఎంత తప్పు. శిక్ష. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగానున్నావు. కొన్ని అటన్నా ఉండట్లేదు, ఇటన్నా ఉండట్లేదు, ఇటో గటు ఉండు. అంతేగాని నువ్వు నిలువెచ్చగా ఉంటున్నావు అంటే అటో గడుగు ఇటో గడుగు వేస్తున్నావు. ఏమి ఉపయోగం లేదు. ఖచ్చితంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. ఈ నమ్మకం లేకపోతే మీరు చెప్పే వాక్యమునికి అర్థం అవ్వదు. నువ్వు మందిరానికి వెళ్ళినా పాస్టర్ గారు బోధించే వాక్యము నీకు అర్థం అవ్వదు, ఏది నీకు అర్థం అవ్వదు. ఏదో నీ ఇష్ట ప్రకారంగా నువ్వు అనుకుంటే ఎలా కుదురుద్ది? గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయి నిర్దేశించుతున్నాను. ప్రభు చెబుతున్నారు. నే కల్పితం చేసినవి కావు, ప్రభు చెప్పిన మాటలు, ప్రభు చెప్పగా రాసుకున్న మాటలు. అంతేగాని ఎవరిష్ట ప్రకారంగా అలాగా రాయటానికి వీలు కుదరదు. ఇంకొకటి, అసలు ఇది వాక్యమే కాదు, అర్థం అవ్వట్లేదు, ఇది వాక్యంలో బైబిల్లో లేదు అని అనుకున్న బిడలకి నేను చెప్పేది ఏంటంటే, లేనిపోని మేము రాసామనుకోండి, అది మీకు కూడా తెలుసు. ప్రకటన గ్రంథం చివర లేనిపోని జబ్బులు ఉన్నాయి. అవన్నీ కూడా లేనిపోని చెప్తే ఆ జబ్బులు వస్తాయని గుర్తించుకోండి. ఇవన్నీ కూడా మీరు అనవసరంగా అపార్థం చేసుకోకండి. దయచేసి అర్థం చేసుకుంటాకే ట్రై చేయండి. మనసాక్షి చెప్పిన ఒకటి, మనసాక్షి చెబుతుంది ఇది ఖచ్చితమని. తర్వాత బైబిల్ చదవలేని వాళ్ళకి అస్సలు అర్థం అవ్వదు, బైబిల్ చదివిన వాళ్ళకి కొంత అర్థం అవుద్ది. ప్రకటన గ్రంథ కదా, వివరణ కదా ఇది. 2 జ్ఞానము చెప్పిన, మనసాక్షి చెప్పిన, జ్ఞానము చెప్పిన వినరు. మీ భాష మీదే అయినా కూడా ఈ 7 సంఘాల కోసం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 5 ఇలాగ నేను పంపుతూనే ఉన్నాను. అవన్నీ కింద రాస్తూనే ఉన్నాను. అవి వివరంగా చూడండి. చూసి వెంటనే వివరణలు ప్రతి బిడ్డ దగ్గర కూడా ఉన్నాయి. అవి కొని అవి చూడండి, అందులో ఉన్నాయా నేను చెప్పిని లేవా అన్నదాన్ని అర్థం చేసుకొని అప్పుడు ఎలా ఉందన్నది చెప్పండి. 3 సృష్టి చెప్పిన, ఈ లోకము చెప్పిన సృష్టి మొత్తం అన్ని కూడా దేవుని రాక కోసం ఎదురు చూస్తుంది. నువ్వు చూస్తున్నావా? నేను చూస్తున్నానా? లేదే, చూడాలి. 4 బైబిల్ చెప్పిన, అసలు బైబిల్ నువ్వు చదివితే కదా బైబిల్ ఏమని చెబుతుంది. ప్రకటన గ్రంథం కఠినమైన గ్రంథము, అది ఇప్పుడు దాచే గ్రంథము కాదు, అది చెప్పే గ్రంథము. చెప్పండి అని చెప్పే గ్రంథము, వివరణ చెప్పండి అని చెప్పే గ్రంథము, అది మనం వినాలి. 5 బోధకులు చెప్పినను వినని వారు మార్పు చెందని వారు. బోధకుడు ఇంత గొంతు చించుకొని నమ్మకంగా చెప్పిన, లేకపోతే రోగాలు వస్తాయి లేనిపోని అని చెప్పిన వినకుండా మీ ఇష్ట ప్రకారంగా మీరు మాట్లాడేవారు రేపు రాకడలో ఎత్తపడరు. వీరు శిక్షకు పంపబడుదురు,
రాకడలో ఎత్తపోతే ఎందులో ఉంటారు? శిక్షలో ఉంటారు. ప్రతివారు ఆత్మ చెప్పు సంగతులు, మన ఆత్మ మనల్ని గద్దించి చెప్పే సంగతులు వినవలెను. మన ఆత్మ చెప్పే సంగతులు జాగ్రత్తగా వినవలెను. ఆత్మ దేవునికి సంబంధించింది. తర్వాత అంతర్గత శరీరము మానవులకు సంబంధించింది. అంతరాత్మది అది వద్దు అంటే తప్పు చేస్తుంటే అది వినాల. పరమునకు వెళ్ళిన తర్వాత ప్రభువు పరిశుద్ధాత్ముడు తండ్రి ముగ్గురు చెప్పేది నిత్యము ఈనటకే వెళ్ళటకు మనము సిద్ధపడుచున్నాము. ఈ ముగ్గురు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పరలోకానికి వెళ్ళినప్పుడు వాళ్ళు 7 సంవత్సరములు బోధ ఉంటుంది. ఆ బోధ చెప్పినప్పుడు జాగ్రత్తగా వినాలి. ఆ బోధ జరిగేది ఈ ప్రకటన గ్రంథం వివరణ యోహాను గారికి చెప్పారు. చెప్పిన తర్వాత రాశారు. తర్వాత మిగిలిన వివరణం అనేది తర్వాత చెప్పారు. దేవదాసయ్య గారు అట్లానమ్మ రాశారు. రాసింది మళ్ళా అది తీసుకుని నీ రాయమని అడిగితే ప్రభు రాయమన్నారు. రాయమన్నప్పుడు నేను రాశాను. అది చూడకుండా ఇది మంచిదో చెడదో మీకు ఎలా తెలుసుద్ది? ప్రకటన గ్రంథం చదవటానికి నీకు ధైర్యం ఉంటే చదవండి, మంచిదే, చాలా మంచిది. అది ఇప్పుడు వదలటం కాదు, లాస్ట్ సమయం ఇది. భూమి మీద ఉండగానే ప్రభుతో కూడా సావాస అనుభవము కలిగినదే లవోదిక సంఘము. భూమి మీద ఉన్నప్పుడు ఈ సంఘము దేవునితో సావాసం చేసిన సంఘం. ఈ సంఘము లాస్ట్ సంఘము, మన దేవునితో సావాసం చేసే సంఘము. నేను కావాలని చెప్పడం లేదు, ప్రభు విడుదల చేయగా చెబుతున్నాను. ఆ మాట అంటే ప్రభు మాట్లాడుతున్నారా అని అంటారు. మీరు అడగండి ఇది ఏం బోధ అని, అప్పుడు మీకు తెలుసుద్ది. వినండి జాగ్రత్తగా. ఇందులో ఉన్న విషయాలు లాస్ట్ సమయం కాలం ఇది, లవోదిక సంఘం కాలం ఇది. ఈ లవోదిక సంఘ కాలంలో మనము ప్రభుతో మాట్లాడే కాలము. నా ఒక్కడితో కాదు, అందరితో మాట్లాడతారు, అందరితోనే సంభాషిస్తారు. కానీ మీరు ఎంతమంది వింటున్నారు? ఆనందమే. వినలేకపోతే ఇప్పుడు నుంచన్నా ట్రై చేసి వినాలి, అంతేగాని పాయింట్ అవుట్ చేయకూడదు. అందరినీ రకరకాలుగా విమర్శించకూడదు. ఒకటి, వాక్యము వలన మనకు కలగబోయే అనుభవములు వాక్యము వలన. 2, ప్రార్థన వలన ఎడతెగక ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన వలన, అలాగా స్తుతి వలన. మన స్తుతి చాలా విలువైనది. పరిశుద్ధుడు అన్న సంగతి తీసి స్తుతి చేయమన్నారు. ప్రభుతో కొంత సావాసము, విశ్వాసము కలిగి ఉండును. ఇవన్నీ కూడా ఉంటే ప్రభుతో విశ్వాసము, సావాసము కలిగి ఉంటాము. శ్రమ కలిగినప్పుడు ప్రభుతో ఇంకా ఎక్కువ సావాసము కలుగును. శ్రమ కలిగినప్పుడు, ఈ శ్రమ కలగక ముందు మామూలు ప్రార్థన చేస్తాము. శ్రమ కలిగిన తర్వాత ఎక్కువగా ప్రార్థన చేస్తాము. ఎందుకంటే ఆ ఎక్కువ ప్రార్థన శ్రమ ఎందుకు వస్తుంది అంటే, మనం ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు దేవునితో స్నేహంగా ఉంటాము. ఈ లోపల దురాత్మలు మనలోకి రాకుండా దేవునితోనే స్నేహమై ఉంటాము. మనము శ్రమ వచ్చినప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు. ఈ సావాసం అన్నది శ్రమ కంటే అతి కష్టతరమైన స్థితి. దేవునితో సావాసము చిన్న స్థితి కాదు, కష్టతరమైన స్థితి. ఎందుకని? కన్నీటితో ప్రార్థన చేయాలి, హృదయం అనే కరగాలి, ఎడతేకుండా ప్రార్థన చేయాలి. ఇది కష్టతరమైన స్థితి గనక అది అవలంబించి ప్రతి ఒళ్ళు కూడా దీనికి అలవాటు పడాలి. విశ్వాసి అన్ని మరిచి ప్రభునే జ్ఞాపకం చేసుకొని, విశ్వాసి ప్రభునే జ్ఞాపకం చేసుకోవాలి. అంటే 24 గంటల కాదు. నువ్వు ప్రభు ఎప్పుడైతే నువ్వు మాకరించి ప్రార్థన చేస్తావో, సన్నిధి ఎప్పుడైతే చేస్తావో, అప్పుడు ఆ కొద్ది సమయం అన్నా పూర్తిగా దేవుని మీద ఆధారపడి కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏదో ఆలోచనలు, ఏదో సందేశాలు, లేనిపోని సమస్యలు నీ హృదయంలోకి వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా వ్యర్థం. అది ప్రభు చెప్తున్నాడు. అంతేగాని వేరే 24 గంటలు ప్రభునే గుర్తుపెట్టుకోవాలంటే మన పనులు ఇవన్నీ ఉంటాయని గనక అతను ప్రార్థించేటప్పుడన్నా, మందిరానికి వచ్చేటప్పుడన్నా, ఈ మందిరం వచ్చిన తర్వాత ఏమి బోధకుడు చెప్పాడు, ఏమి మన హృదయంలోని సమానంగా తీసుకోవాలన్న ఒక నిర్ణయాన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా విని సంతోషించాలి. ప్రభువునొద్ద అనగా దైవ సన్నిధిలో ఉండుటయే
ప్రభుతో కల సావాసము. ఈ దైవ సన్నిధి మనకి బైబుల్ మిషన్ సిద్ధాంతము తెల్లారుజామున 3 గంటలకి, కొంతమంది 4 గంటలకి అంటారు, కొంతమంది పడుకుని లేచినప్పుడు అంటారు. ఈ 3 గంటలకి లెగటం కష్టమని 4 గంటలు చెప్పడం అనేది చాలా చోట్ల నేను విన్నాను. కానీ పరమగీతము అలా చెప్పడం లేదు. 3 గంటలకి మరి పరలోకము నుండి అమృతాధారలు కురిసే సమయం అదే గనక అప్పుడే ప్రార్థించాలి. ప్రభు చెప్పిన మాట తీసేసి మన బోధకులు 1 గంట మళ్ళా ఇంకొంచెం ఎదరకు తోస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇది చాలా కష్టతరమైనది. నిద్ర మానేసి తర్వాత సమయములు మంచిగా మనం అలసట ఉంటుంది, అవన్నీ మానేసి ఇది కష్టతరము. ఏది కష్టతరము? చేయలేని వాడికి కష్టతరము, చేసేవాడికి ఈజీయే. అది చెయ్యాలి. అదే సమయం, అసలైన సమయము. ఇది అనుభవజ్ఞులకు కలిగిన స్థితి. మరి ఇది అనుభవజ్ఞులు దేవదాసయ్య గారు మరి ఇదే స్థితి కలిగి ఉన్నారు. దేశమంతా తిరిగిన ప్రభువు వారి దగ్గరికి వచ్చి విశ్రాంతి తీసుకున్నారు. ఎక్కడా లేదు ఆ విషయం. అందుకని దేవుని బిడ్డలైన వారులారా, అప్పుడు లేరు కానీ ఇప్పుడు చాలా మంది ఉన్నారని నేను అనుకుంటున్నాను. చాలా మంది బోధకులు ఉన్నారు. అందరూ కూడా మంచి బోధకులే. నేను ఎవరిని కూడా విమర్శించడం లేదు. అయితే ఎవరన్నా చెప్తే నేను అర్థం చేసుకుంటా ఉంటాను, మీరు కూడా అలా అర్థం చేసుకుంటాకే ట్రై చేయండి. ఈ అనుభవ స్థితి కలవారే రాక కొరకు సిద్ధపడగలరు. ఈ అనుభవము కలిగిన బిడ్డలు రాకడ కొరకు సిద్ధపడి మేఘాల మీద కొనిపోబడతారు. అది అపోస్తులు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయినను ప్రభువునే చూచుచుండిరి. అపోస్తులు 12 మంది కూడా 11 మంది ఉన్నారు అక్కడ. ఈ 11 మంది కూడా అలా చూస్తూనే ఉన్నారు. ప్రభు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయినా కూడా ఆశ తీరగా వారింకే చూస్తున్నారు. ఒక మేఘం వచ్చింది, అడ్డుపడింది. అక్కడి నుంచి దేవదూత వచ్చారు. ఏం చూస్తున్నారు? ప్రభు వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి ఎలాగ వెళ్ళిపోయారు? అలాగే వస్తారు. మీకు చాలా సమయం చాలదు, మీరు వెళ్ళండి, ప్రభు చెప్పింది చేయండి, ప్రపంచానికి బోధించండి. ప్రభు చెప్పినవన్నీ కూడా అందరూ నలుమూలలో కూడా వినాలి. సముద్రపు ఘోష ఎలాగైతే ఉందో ఆ ఘోషలాగా ప్రపంచానికి బోధ అందాలి అని చెప్పారు. మేఘము వచ్చి ఆయన కనబడకుండా ప్రభువును కొనిపోయినను వారు ప్రభువునిపై చూచుచున్నారు. వెళ్ళిపోయినా కూడా ఆశతో చూస్తున్నారు. మనమే అలాగ సన్నిధి గదిలో ఒక రోజున ప్రభు రాకుండా ఉండవచ్చు. ఒక రోజున వస్తారు, దర్శనాలు ఇస్తారు, మాట్లాడతారు, దేవదూతలు వస్తాయి, పరిశుద్ధులు వస్తారు. ఒకరోజు రాకపోవచ్చు, రెండో రోజు రాకపోవచ్చు. ఈ మాత్రాన మనం అశ్రద్ధ చెంది ప్రభువా ఎందుకు రావట్లేదు అని అడగటం కాదు. ప్రభువా ఈ రోజున ఏ కారణం చేత రాలేదు అది నీకే తెలుసు, అందుకని నీకు స్తోత్రములు ప్రభువా, రెండో రోజన్నా రాని ప్రభువా అని అడగటం అనేది బైబిల్ సిద్ధాంతం. ఇట్లు దీక్షతో ప్రభు కొరకు ఎదురు చూడగలవారే లవోదిక అంతస్తు గలవారు. ఇలా ప్రభుని దర్శనం వచ్చినా రాకపోయినా ఎదురు చూడటమే లవోదిక సంఘ చరిత్ర. ఇది లాస్ట్ ప్రభు మనతో మాట్లాడే చరిత్ర. కనుకనే ప్రభు తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నారు. నీ హృదయం దగ్గర ఉండి తట్టుచున్నారు. తట్టుచుంటే నువ్వు హృదయము ఆ తలుపు అనేది తీస్తున్నావా? అంటే తెల్లారుజామున 3 గంటలు లేచి ప్రార్థన చేస్తున్నావా? సంతకాలు చేసింది లెక్క రాదు. తెల్లారుజామున చేసింది, తెల్లారిపోయినప్పుడు చేసింది లెక్క కాదు. అప్పుడు మన ప్రార్థన వెళ్ళాలంటే చాలా అడ్డంకులు ఉన్నాయి. అది చెప్పాలంటే ఒక అరగంట పడుతుంది. అందుకని అడ్డంకులు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే, బోధకులకి సంఘ సభ్యులకి తెలిసిన విషయమే. అందుకని తెల్లారుజామున 3 గంటలైతే ఆటంకాలు ఉండవు. ప్రభువే మన దగ్గరికి వచ్చి మన హృదయాన్ని తట్టుతారు. నిలుచుండి తట్టుచున్నారు. తట్టుట ప్రభు మన సాక్షి ద్వారా 1, 2 దేవుని వాక్యము ద్వారా. ప్రభు మన సాక్షి. నువ్వు లెగో, ప్రార్థన చేయి. వెనకాంజలో ఉన్నావు సంఘం కొరకు, నీ కొరకు, ప్రపంచం కొరకు. ఆ రాకడ సమయం దగ్గర వచ్చింది, వాటి కొరకు ప్రార్థన చేయి. 40 రోజులు ఉపవాసాలు, మీ అందరి కోసం నేను రక్తాన్ని చిందించాను, నా కోసం కూడా ప్రార్థన చేయి అని ఆ మనసు దేవుని వాక్యము ద్వారా, ప్రభు మనసాక్షి ద్వారా కూడా. 3 స్వరము ద్వారా మనిషిని తట్టును. ఈ స్వరము చాలా మందికి స్వరం వస్తుంది,
ఆ స్వరాన్ని వినకపోతే రేపొద్దున రాకడ కాలంలో ఎత్తబడం, ఆ స్వరము మనకి వినబడాలి. ఇప్పుడు నుంచి అలవాటు అవ్వాలి. దేవుని వాక్యము మానవుని హృదయమును తట్టినప్పుడు మానవుడు తన హృదయమును తెరిచి, ఎప్పుడైతే వస్తారని చెబుతున్నాము 3 గంటలకి మన భారతదేశానికి ఇచ్చిన సమయం, ఆకా పరమగీతములు, మరి ఆకాశము ఇప్పి అమృతాధారలు కురిసే సమయము, అది ఖచ్చితమైన సమయము. ఉండి చూడండి, చూసి ప్రార్థించండి, అప్పుడు మనకి అర్థమవుతుంది. మార్పు కలిగిన ప్రభులిచ్చు రక్షణను అందుకొనును. మార్పు వచ్చినప్పుడు రక్షణ తీసుకోవాలి. ఈ రక్షణ తీసుకున్న తర్వాత మార్పు వస్తారు. ఇదే వాక్యము బోధ. మార్పు రావటం రక్షణ తీసుకున్నప్పుడు అంటే నువ్వు దేవునికి, ఇది బాప్తిసం అంటారు, మత మార్పిడి కాదు, దత్తత, దేవుని బిడ్డలుగా మనం స్వీకరించబడుట. తట్టుట, ప్రకటన 3:20లో ఉన్నట్లు ప్రభువే స్వయంగా తన స్వరము ద్వారా విశ్వాసిని తట్టినప్పుడు, అతని స్వరము అందరికీ వినబడుతుంది, కానీ మనం వినిపించుకునే స్థితిలో మనం ఉండం. దేవుని బిడ్డలమైన మనము సన్నిధిలో ఉన్నప్పుడు స్వరము వినబడుతుందా లేదా అన్న గమనించాలి. నీ హృదయాన్ని, ఆలోచనలన్నీ కూడా బంధించి ఆ సులువు మీదే, దేవుని మీదే ఉంచాలి. సావాసమును బట్టి విశ్వాసి యొద్ద ప్రభు యొద్ద విశ్వాసి ఉన్నారు. మనందరి దగ్గర ప్రభు ఉన్నారు. మన దగ్గరే కాదు, ప్రపంచములో దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ దగ్గర కూడా ప్రభు ఉన్నారు. ఆ ప్రభు లేరని మీరు అనుకుంటున్నారా? శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలు పరీక్షకు అనుకోవాలి. తర్వాత ఆ శ్రమలు వచ్చినప్పుడు, ఇంకా శ్రమలు వచ్చినప్పుడు మన సన్నిధి సరిపోవడం లేదు, మన ప్రార్థన సరిపోవడం లేదు అనుకోవాలి. కానీ ప్రభు నా దగ్గర లేదని మీరు అనుకోకూడదు. అన్నీ మరిచి ప్రభుని తలంచుకొని ప్రభు యొద్ద ఉండుటయే సన్నిధి. మన లోకంలో ఉన్న సమస్యలు, వేరే ఉన్న సమస్యలు ఇవన్నీ కూడా మరిచి ప్రభుని తలంచుటే సన్నిధి. లేక ప్రభుతో గల సావాసము, ప్రభుతో ఉన్న స్నేహము, సావాసము, విశ్వాసి యొద్ద ఉన్న ప్రభువు తన స్వరము ద్వారా విశ్వాసి హృదయ ద్వారమును తెరుచును. అతని స్వరము ద్వారా విశ్వాసి ద్వారము మన హృదయమును తెరుస్తుంది. ప్రభు ఈ విశ్వాసి హృదయములోనికి వెళ్ళును. నువ్వు ఎప్పుడైతే ఈ ప్రార్థన నేను చెప్పిన విధానంగా నువ్వు చేస్తారో అప్పుడు మన హృదయాన్ని తెరవబడుతుంది. అప్పుడు విశ్వాసి ప్రభు కలిసి భోజనము చేయుదురు. ఇద్దరు కలిసి కూడా ఈ లోకంలో భోజనము మనము చేస్తాము. అంటే అతను మనకి ఇవ్వాల్సిన అన్ని కూడా ఇస్తారు. ఆ సన్నిధి ద్వారా ఇన్ని రహస్యాలు ఉన్నాయి. భోజనము చేయటానగా ప్రభువుని చెప్పినది విశ్వాసి విని భోజనము చేయుట అనగా ప్రభు చెప్పింది. ప్రభు డైరెక్ట్గా చెప్పగలరా? కొంతమంది చెబుతారు, కొంతమందికి చెప్పరు. వరము కావాలి. అందుకని బైబిల్ చెబుతుంది నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి అన్నప్పుడు అలా వినటమే మనము సిద్ధాంతం అతనితో భోజనం చేయటం, ఆనందించటం, బైబిల్ సిద్ధాంతాన్ని ప్రకారంగా తీసుకొని ఆనందించటం, విశ్వాసు ప్రభుతో చెప్పిన విని ఉభయలో ఆనందించుట. ప్రభు ఆనందిస్తాడు, మనము కూడా ఆనందిస్తాము. ఇట్టి అనుభవం అంతస్తు లవదిక సంగమునకి కలదని చూచుచున్నాము. ఇట్టి అనుభవము కలిగిన స్థితి ఆ లవదిక సంఘానికి ఉన్నది. ఇది లాస్ట్ కాల స్థితి. ఈ రాకకాలంలో ఇట్టి సావాస అంతస్తు కలవారి పెళ్లి కుమారైన ప్రభు చేత ఆకర్షింపబడి పెళ్లి కుమార్తె ఉన్నారు. ఇట్టి స్థితి కలిగిన బిడ్డలు ఆకర్షించి పెళ్లి కుమార్తెగా సిద్ధపడగలిగిన సంఘము లాస్ట్ సంఘము. జయించుట శరీరధారి క్రీస్తు ప్రభు ఆయన లోకమును, సాతాను, పాపమును, శత్రువును, శ్రమలను, మరణమును, సమాధిని, ముద్రని, కావలి వారిని వీళ్ళందరూ కూడా జయించారు. ఎవరు జయించారు? ప్రభు. లోకంలో ఈ లోకాన్ని ఉన్న సమస్యలు, నాకు ఈ లోకంలో చాలా బాధలు ఉన్నాయి ప్రభు, సాతాను అడ్డు వస్తున్నాడంటే ప్రభు జయించలేదా? ప్రభుకు సాతాను అడ్డు రాలేదా? వచ్చింది. ఆ సాతాను పాపము, ఈ లోకంలో ఉన్న పాపము, ఈ పాపము కూడా దేవుడు ఆ శిలువ మీద మన పాపాలని శిలువ రక్తంతో క్లియర్ చేశారు. ఇంకా పాపం ఎక్కడిది? మనము మళ్ళా చేసుకుంటేనే పాపం. శత్రువులను, శ్రమలను, మరణమును, సమాధిని, శత్రువులను జయించాడు. అక్కడ సమాధిని జయించాడు. తర్వాత ముద్రలను కావలవారు చూస్తూ ఉన్నారు, వాళ్ళని కూడా జయించారు. పాతాళము జయించారు. పాతాళ లోకానికి వెళ్ళి సాతానుతో యుద్ధం చేసి
అబ్రాహాము రొమ్ము మీద ఉన్న పాత నిబంధన కర్తలందరిని కూడా తీసుకొచ్చి పరలోకాన్ని కూర్చోబెట్టారు. పునర్ధానుడైన విజయవంతంగా పరలోకమునికి ఎక్కారు. మరణించి మళ్ళీ లేచారు. లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళారు. సింహాసనము ప్రభు జయించినట్లే సంఘము కూడా శ్రమలో జయించి ఈ లోకములో మనం కూడా ప్రభు ఎలాగైతే జయించారో, ప్రభు ఏ రూపంగా అయితే ఈ లోకానికి శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా జయించగలిగారు, అలాగే సంఘం కూడా శ్రమ వచ్చినా భయపడకూడదు, జయించాలి. ఈ లౌకిక సంఘ కాలము చివరి కాలము, లాస్ట్ కాలము. ఆదాము నుండి రాకడ వరకు మృతులైన వారందరికీ పునరుద్ధారం జయమునిచ్చి, ఆదాము కాలము నుంచి రప్సన కాలము లాస్ట్ వరకు కూడా జయించు కాలము, సజీవై ఉన్న విశ్వాసులకు మరణం లేకుండా చేసి మహిమ లోకమునకు కొనిపోయే కాలం ఇది. అందుకని మనమందరూ కూడా ఈ లోకాన్ని జయించాలి, శ్రమలు జయించాలి, బాధలు జయించాలి. ఉపమానము వల్ల మత్తయి సువార్త 13:47. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధమైన చేప పట్టిన వలను పోలి ఉన్నది. పరలోక రాజ్యము సముద్రం. ఈ లోకంలో సముద్రంలో వల వేసి మంచి చేపల్ని పట్టుకుని పోలినై ఉన్నది పరలోకము వల. ఇది సువార్త వల. ఈ వలని వల అందుకని 12 మంది శిష్యులకి ఏమని చెప్పాడు? అబ్బాయి, మీరు చేపలు వేసే వల కాదు, మిమ్మల్ని మనుషులు వేసే వల కదా సిద్ధం చేస్తాను, నా వెంబడించండి అన్నారు. ప్రభు వాడిన వల, ప్రభు శిష్యులకు సంఘమునకు ఇచ్చిన వల. ప్రభు శిష్యులందరూ కూడా ప్రభు చెప్పినట్టు విని ఆ ప్రభు మాటలో వచ్చి తోటిగా ప్రభు వెనకాల వెళ్ళారు. వాడు వలేశారు. చేపలు మానేసి మనుషులు దేవుని నమ్మారు. అలాగే ఇప్పుడు కూడా మనము వల, సువార్త వలనే ప్రపంచానికి అందించాలి. మోషే పాత నిబంధన వాడినది వల కాదు, కానీ అది గ్యాలము వల్ల చేపలు కూడా హాని. మోషే కాలంలో గ్యాలం అంటే శ్రమలు వచ్చినా, బాధ వచ్చినా మోషే కాలములో అవన్నీ కూడా తట్టుకొని మోషే వెనకంటా వచ్చారు. అయినా కూడా వినలేదు. ఇంకా శ్రమలు. గ్యాలము అనగా ధర్మశాస్త్ర పద్ధతి గ్యాలము వంటిది. ధర్మశాస్త్రము, గ్యాలం అంటే ధర్మశాస్త్రాన్ని ఈ లోకాన్ని రాసిన వాళ్ళు కానీ, ఇంకా ఉన్న ప్రవక్తలు కానీ ఎవరు అమలపరచలేదు. అందుకనే ప్రభు వచ్చి అన్నీ కూడా అమలపరిచారు. సువార్త సర్వజనులందరికీ కొరకు ఉన్న వల, సర్వజనులకు ఉన్న వల. మోషే కాలము మాత్రము యూదులకు మాత్రమే చేయబడినది. మోషే కాలంలో యూదులకు మాత్రము ఈ వల చేయబడినది. ఈ వల ప్రభు పరము నుండి వస్తూ తెచ్చిన వల. పరలోకం నుండి ఈ వలను తీసుకొచ్చారు. ఏంటి వల? సువార్త వల. ఈ సువార్త ప్రపంచానికి అందే విధానంగా వల. ప్రభు ఈ వల సముద్రంలో చేపలు పట్టుకుని జాలర్లకి వేశారు. ముందు 12 మందికి వేసేటప్పుడు 12 మంది కూడా ఈ మాట వింటాము ప్రభువా అని సముద్రం వలలు వేయటం మాని ప్రభు ఎంటాడారు. చేపలు పట్టిన వల ఇది. సర్వలోకం మీద ఈ వలను వేయమనిరి. నువ్వు ఈ నుంచి చేపలు పడతాం మానేసి వల వేయమని, ప్రజలకి వల వేయమని. ఆ వల ఏంటంటే సువార్త వల. ఈ సువార్త వల వల్ల ఆయన పైకి లాగి మంచి చేపలను వేరుకొని కొన్ని చేపలను క్రింద వధువునకు వీరే 7 సంవత్సరములు శ్రమకాలము. ఈ వలలోని మంచి చేపలు వేరుకున్నారు, మిగిలిన చేపలు వదిలేశారు. ఈ వదిలేసిన చేపలే 7 సంవత్సరములు శ్రమకాలము. మంచి చేపలేదనగా మనం బాప్తిస్వం తీసుకొని దేవుని నందు విశ్వాసంతో, నమ్మకంతో ఉండి ఆయన కిష్టులైన వాళ్ళని ఏరుకొని వెళ్ళటమే మంచి చేప లక్షణాలు. లౌకిక సంఘము పరలోక స్థానము. పరలోక సంఘము వద్ద నుండి మొదటి స్థానము. ఇప్పుడు ఈ లౌకిక సంఘము 7 సంఘంలో మనం లెక్కేస్తే ఇక్కడ లాస్ట్ సంఘము. ఇప్పుడు పరలోకానికి వెళ్ళినప్పుడు ఇది ఫస్ట్ సంఘం కింద ఏర్పాటు చేస్తారు. ప్రకటన 3:21. సంధియు ఇమ్ము విడనామము 390 ప్రేమ, దయా, శాంతములు, కర్తకు భోషస్థావరములు, నందములు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన స్తోత్రములు. ప్రతి బిడ్డ కూడా ఇది నా ప్రభ
తప్పనిసరిగా చూసి నా ప్రభ ఆనందించే భాగ్యం చూసిన వాళ్ళందరికీ జీవనకరంగా ఉంచండి. లవోదిక సంఘము పార్ట్ 3 సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. తప్పనిసరిగా అన్నీ కూడా మీరు వింటారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.